హాయ్ అండి. ఈరోజు చేపలది కర్రీ వండుతున్నానండి. వంజరము ఇది చూడండి. ఇది వంజరం పీసెస్ నీట్ కడిగి పెట్టేసుకున్నాను. వాటికి కావాల్సిన స్టవ్ మీద పెట్టాను కడాయి. అండ్ దానికి కావాల్సిన వస్తువులు ఉల్లి, ఇది పేస్ట్ అండి, ఉల్లిగడ్డది. అండ్ టమాటా ప్యూరీ, ఇది అల్లము, పసుపు, కారము, గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, పచ్చిమిర్చి, కొత్తిమీర, గరం మసాలా. ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దామండి. ఒక 2 పావులు ఫిష్ కదండి, కొంచెం నీసు వాసన రాకుండా కొంచెం ఆయిల్. ఓకేనండి, వేద్దాము. ఒక 4 లవంగాలండి, కొంచెం సాజీరా, ఈ పెద్దగా ఉన్నాయండి ఇలాచీస్. మళ్ళీ గరం మసాలా కూడా వేస్తాం కనుక ఒక ఇలాచి, 1 స్టార్ పువ్వు అండి. ఇవన్నీ వేసేద్దాం. అది పట్టనండి. ఇదేమో కొంచెం జాపత్రి చేపలు కదా కొంచెం ఇదేనా. ఫస్ట్ ఇవి మసాలా మంచిగా కాలనిద్దామండి. ఇది ఉల్లిగడ్డ ఇలా పేస్ట్ చేసుకున్నాండి. ఉల్లిగడ్డలు వేస్తే అంటే ఉల్లిగడ్డ ఇది కాకుండా ఇక పేస్ట్ వేసినాం అనుకో మంచిగా గ్రేవీ వస్తుంది కదండి. అందుకే నేను ఎప్పుడైనా ఫిష్ కర్రీ చేసినప్పుడు పేస్టే చేస్తానండి. పేస్ట్ చేస్తే ఏమవుతుందంటే గ్రేవీ అనేది మంచిగా వస్తుంది. ఉల్లిగడ్డ పేస్ట్ చేద్దాం. నేను పెద్ద పెద్ద క్వాంటిటీ చేయకుండా చిన్నగా ఎందుకు చేస్తున్నంటే ఈజీగా, ఇప్పుడు వంట రాని పిల్లలు ఉంటారండి, వాళ్ళకి అర్థమయ్యేట్టుగా, అందుకే కొంచెం చేస్తున్నా. ఫ్యామిలీ పెద్దదే కాకుండా కొంచెం ఈజీగా అర్థమయ్యేటట్టు వాళ్ళకి. ఇది కొంచెం ఎర్రగా కావాలండి. అది కలుపుతూ ఉండాలి. కొంచెం నూనెలో ఉడకనిద్దాం, కొంచెం సేపు పెట్టేద్దామండి. ఇది ఎర్రగా కాలుతుందండి. ఇది ఇలా చేయడంలో ఒక 4 పచ్చిమిర్చి వేద్దామండి. ఒక స్పూన్ వేస్తానండి, 1 స్పూన్ అల్లం. దీనికి కొంచెం ఎక్కువైనా ఫరక్ పడదు, ఎందుకంటే ఫిష్ కనుక మసాలా కొంచెం ఇదిగానే ఉండాలండి. ఎర్రగా అవుతుందండి. ఉల్లిగడ్డ ఎర్రగా అవుతా ఉంది. కొంచెం 1 స్పూను పసుపు. ఇందులో ఈ టమాటాలు ఏం చేశానండి అంటే నేను చింతపండు కూడా ఇందులోనే వేసేసి మిక్సీ పట్టాను. శుభ్రంగా కడిగి ఇందులోనే వేసి పేస్ట్ లాగా పట్టేసిన. ఇప్పుడు కారం వేద్దామండి. ఒక 2 స్పూన్లు అండి, పెద్దవాటితోటి. ఇది చిన్న స్పూన్ కనుక 3-4 అలా అనిపిస్తుంది, కానీ అదే పెద్ద స్పూన్ తీసుకుంటే
2 స్పూన్లండి. ఇది ఎర్రగా ఉంటుంది కానీ అంత కారం ఏమి ఉండదండి. ఇది దొడ్డుది మిర్చి. ఇప్పుడు ఇది వేసేద్దామండి. చూసారా, ఉల్లిగడ్డ మంచిగా ఎర్రగా కాలింది. ఇప్పుడు దీంతో ఈ టమాటాను కొంచెం సేపు ఉడకనిద్దాం. సరేనండి, ఇది కొంచెం ఉడకనిద్దాం. ఇది ఎంతవరకు ఉడకనిద్దాం. ఇప్పుడు చూద్దామండి, మంచిగా ఉడుకుతుంది కదా. ఓకే, ఇది ఇక పులుసు. నేను టమాటా అది పట్టేటప్పుడే దాంట్లో దొడ్డు ఉప్పు వేసానండి. మిక్సీలో వేసేటప్పుడే దొడ్డు ఉప్పు వేసి పట్టేసినాను దాంట్లో. దీంట్లో ఇది బాగా మరీ గ్రేవీ లాగా చేసుకోవద్దు, దగ్గరగానే ఉండాలండి కొంచెం, అప్పుడు బాగుంటుంది. ఈ వంజరము మన కొర్రమీన్ల కంటే రేట్ ఎక్కువ ఉంటుందండి. వీటిది రేట్ ఎక్కువ ఉంటుంది, తినడానికి కూడా అంతగా ముళ్ళు ఉండవు కనుక పిల్లలు కంఫర్టబుల్గా తింటారు మంచిగా. కొంచెం అంత వేద్దామండి. కొంచెం ఇది మసాలా దాకా పెట్టేద్దామండి. ఇప్పుడు చూద్దామండి, మసలిందండి. ఇదా ఎలా మసులుతుంది చూడండి, దగ్గర చూపినాను. ఇప్పుడు ఇందులో ఇట్లా మసులుతుంది కనుక ఇందులో ఇవి వేసేద్దామండి. పీసులు చూడండి, మటన్ పీస్ లాగా ఉందండి ఇది. ఇది ఒక 2 ఆపి ఇప్పుడు చూద్దామండి. పీసెస్ వేస్తాం కదా, వా వీటిని ఎక్కువ కలపొద్దండి ఇక. ఇప్పుడు కొంచెము ధనియాల పౌడర్ ఇవి వేసేద్దామండి. చూడు గ్రేవీ ఎంత చక్కగా వచ్చిందో చూడండి. ఏం కాదు, మనం ఇట్లా చేసేస్తే అయిపోద్దండి. ఇది కొంచెం జీలకర్ర పౌడర్, కొంచెం గరం మసాలా మనం దాంట్లో వేసాం కదండి, ఆయన ఒక్క చిన్న ఇదిగా వేద్దాం. గరం మసాలా వేసేసి కొంచెం సేపు పెడదామండి. సాల్ట్ ఒకవేళ కలవకుంటే కొంచెం వేసుకోవచ్చండి, కరెక్టే ఉంటుందని అనుకుంటున్నాను. ఇట్లానా ఇంకొంచెం దగ్గర చేద్దాం, కొంచెం దగ్గర ఉండడం బెస్ట్ అనిపిస్తుంది. అంతా ఇంకొంచెం సేపు పెడదామండి. ఇదంతవరకు చూసారా ఎంత బాగుందో. మంచిగా ఇది గట్టిగా ఉంటుందండి పీస్ మంచిగా. అదే మన ఆ చేపల లాగా తొందరగా ఏం చిన్నగదులేండి. ఇంకొంచెం ఉడికిద్దామండి. మూత పెట్టకున్నా అలా కూడా మసలిచ్చొచ్చండి. కొంచెం సేపు పెట్టేద్దాము. అలా అవన్నీ వేసాం కదండి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా అలా చక్కగా వచ్చిందండి. ఇప్పుడు ఇక మనం కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. ఎందుకంటే ఏదో చూడండి ఇంకా చాలు. ఇది చల్లగా అయిపోయిన తర్వాత ఇంకా దగ్గరకు అయిపోతుంది. చూసారా ఎంత దగ్గరగా ఉందో. ఇంకా ఇదైందంటే ఇంకా దగ్గర అయిపోతుంది. ఇంకా చాలు ఇది. ఇప్పుడు మనం కొత్తిమీర వేసేసుకొని మూత పెట్టేసుకొని
స్టవ్ తీసేసుకుందాం. ఓకేనండి, మీరు కూడా చెయ్యండి, తినండి, బాగుంటుందండి. ఇది మూత పెట్టేసుకున్నాము. కొత్తిమీర వేసాం కనుక స్టవ్ తీసేస్తాం. ఓకేనండి, ఇప్పుడు మనం బౌల్లోకి తీసుకుందామండి. పీస్ ఇది చాలా పెద్దగా ఉంటుంది కదండి, అందుకే జర పీస్లా కట్ చేసి ఇస్తారు వాళ్ళు. అది మనం ఇది చాలా పెద్దగా ఉందండి ఫిష్. చూడండి పీసులు ఎంత బాగున్నాయో. దేనికి అది చూసారండి ఎంత బాగుందో. చాలా బాగుందండి పీస్. ఓకేనండి, దీని మీద చాలా బాగుందండి. అయిపోయిందండి, ఇంకా దీంట్లోకి తీస్తున్నాను బౌల్లోకి. చాలా బాగుంటుందండి, మీరు కూడా చేయండి. ఇది చూడండి ఎంత బాగుందో, కాలుతుందండి. చాలా బాగుంటుంది, తిని చూడండి మీరు. ఓకేనండి, రైట్ అండి.